శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓ మారు ఏమైందిట, కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన అమ్మ దగ్గరికి యశోదాదేవి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఆవిడని అడిగేట, మాతః, అమ్మా అమ్మా అని పిలిచేట. ముద్దుగా పిలుస్తారు కదా చిన్నపిల్లలు. నేను ముద్దుగా చెప్పలేదు అనుకోండి, కానీ కృష్ణ పరమాత్మ మాత్రం ముద్దుగానే పిలిచాడు. అమ్మా కిం యదునాథ అందుక ఆవిడ. ఏం నాయనా యదునాథ ఏమి అందుక. చూడండి, మనం పిల్లలు ఎవరు చిన్నపిల్లలు మనం పిలిస్తే నా బుజ్జి, నా కొండ, నా కన్నలు అంటాం. యశోదాదేవి తనకు కూడా ముద్దొచ్చి ఏముంది, యదునాథ అంది ఆవిడ. ఆవిడకి ముద్దొచ్చాడు. ఆవిడేముంది, కిం యదునాథ, ఏమైనా యదునాథ ఏమి పిలిచావు అందుకాడ. అంటే ఈయనన్నట, దేహి చషకం, అమ్మా నేను పాలు తాగే గిన్నె ఉండాలి కదా, గ్లాసో గిన్నెో లేకపోతే కూజావో అనుకోండి, ఏదో ఒకటి. ఆ గిన్నె నాకు అందుకోమ్మా, నాకు ఇవ్వు ఆ గిన్నె, లేకపోతే ఆ గ్లాస్ ఇవ్వు, లేకపోతే ఆ కూజా ఇవ్వు అని అర్థం పోనీ, ఏదో ఒకటి అనుకోండి, ఆ పాత్ర ఇవ్వు అన్నట్ట. ఆవిడెందుట యశోదాదేవి, కింతేనా, ఎందుకు నాన్న ఇప్పుడు ఎందుకు అందుట. ఏం లేదమ్మా, పాతుం పయ, పాలు తాగుతానమ్మా, అందువల్ల నాకు ఆ పాత్ర ఇవ్వు అన్నట్ట. అంటే ఆవిడంతట, తత్ అద్య నాస్తి, ఇప్పుడు కాదు నాన్న, మరి ఇప్పుడు తాగకూడదు అందుట. అంటే ఈయనన్నట్ట, కదా అస్తివా, మరి ఎప్పుడు తాగాలమ్మా, నాకు ఆకలేస్తోందని ఏదో అన్నట్ట. అంటే ఆవిడంటే, నిషి, రాత్రి నాయన ఇప్పుడు తాగకూడదు, రాత్రిపూట తాగాలి అందుట. నిష అంటే ఏంటమ్మా అన్నట్ట. నిషాకా, నిష అంటే ఏమిటి, రాత్రి అంటే ఏమిటి. చూడండి, చిన్నపిల్లలకి పాపం వాళ్ళకి రాత్రి పగలు అవి తేడాలు తెలియవు. ఇంకోటి గమనించండి మీరు, చిన్నపిల్లలు వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇదంటే ఏమిటి, అదంటే ఏమిటి అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు తల్లి తండ్రి ఇద్దరూ సమాధానం చెప్తారు. ముఖ్యంగా తల్లులు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తూ ఉంటారు. పిల్లలు ఏదైనా చిన్నపిల్లలు ఏదైనా ప్రశ్న వేస్తేంట వాళ్ళ మీద విసుక్కోకూడదుట. తల్లిదండ్రులు ఓపిగ్గా సమాధానం చెప్పాలట. ఆయన ఏమడిగాడు, నిషాక, కృష్ణ పరమాత్మ అడిగాడు, రాత్రి అంటే ఏంటమ్మా అని అడిగాట. ఆయనకి తెలీదా చెప్పండి ఆయన అంటే. ఆవిడందుట పాపం ఆ కృష్ణుడి మాయలో పడిపోయింది కదా యశోదాదేవి, ఆవిడకి తెలియడం లేదా ఆయన పరమాత్మ అని. అంధకారోదయ, నిష అంటే రాత్రి అంటే అంధకారోదయ, చీకటి పడిపోతుంది కదా నాన్న, ఏమీ కనిపించదు మనకి, అంతా చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించదు మనకి. మనం రాత్రిపూట చూసావా, దీపాలు వెలిగించుకుంటే తప్ప మనకి ఏమీ కనిపించదు, అంతా అంధకారం అలుముకుంటుంది నాన్న, అంతా చీకటి అయిపోతుంది, మనకేమీ కనిపించదు, అది రాత్రి అంటే నాన్న చిన్ని కన్నా అందుక. ఆయన ఏం చేశారంటే కృష్ణ పరమాత్మ వెంటనే, ఆమిల్యాక్షియుగం నిశాప్యుపగత దేహీతి, ఆయన తాలూకు ఆశ్చర్యకరమైన చేష్ట చూడండి. వెంటనే ఆయన రెండు చేతులతో ఆ కళ్ళు మూసేసుకున్నట్ట. కళ్ళు మూసేసుకొని, అమ్మా చీకటి వచ్చేసిందమ్మా, చీకటి అయిపోయింది మొత్తం అంతాను, కాబట్టి ఇదే రాత్రి, దేహీతి నాకు ఆ పాలగిన్ని ఇచ్చి అన్నట. చూడండి, అంటే చిన్నపిల్లలు వాళ్ళకొకసారి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వాళ్ళు వేసే ప్రశ్నలు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాలా లాజికల్గా ప్రశ్నిస్తూ ఉంటారు చిన్నపిల్లలు. మీరు గమనించారో లేదో, ఒక్కొక్కసారి మనం వాళ్ళకి సమాధానం చెప్పలేం. సమాధానం చెప్పక తర్వాత చెప్తాను నాన్న, ఇంకో పని చేస్తున్నాను నాన్న, బిజీగా ఉన్నాను అని అనిస్తూ ఉంటాం. కానీ చిన్నపిల్లలు వేసే ప్రశ్నలు ఒక్కొక్కసారి లాజికల్గా ఉంటాయి. ఆ సమాధానానికి వారు ఎదురు చూడకుండా కొన్ని పనులు చేస్తారు, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే కృష్ణ పరమాత్మ కూడా నిష అంటే ఏమిటి అని అడిగాడు. చీకటి అంది పాపం ఆవిడ. సరే అప్పటికి తప్పిద్దామని ఆయన ఊరుకున్నాడు. ఆ వెంటనే తన రెండు చేతులతో కళ్ళు మూసేసుకుని, ఆమిల్యాక్షియుగం నిశాప్యుపగత, చీకటి అయిపోయిందమ్మా మొత్తం అంతా, నాకు ఆ పాత్ర ఇచ్చి అన్నట. అని మాతు వక్షోజాంశుకర్షణోద్యతకర కృష్ణస్స పుష్ణాతున, తన అమ్మ యశోదాదేవి పైడి చెంగు పట్టుకొని లాగుతున్నట్ట, నాకు ఆ పాలగిన్నివ్వు నాకు ఆ పాలగిన్నివ్వు అని అల్లరి పెడుతున్నటువంటి కృష్ణ పరమాత్మ మిమ్మల్ని ఎప్పుడూ రక్షించుగాక, మనందరినీ రక్షించుగాక అని ఈ శ్లోకం అర్థం. కృష్ణ కరుణామృతంలోది లీలాశుకులు వారు అనుగ్రహించారు. దాసోహం.